తను చెప్తేనే సొల్యూషన్ ఇస్తాడని కాదు నేను చెప్పేది, కానీ చెప్పాలి. ఎందుకంటే మనసులో ఉన్న బాధ చాలా వరకు రిలీఫ్ అయిపోతాం. ఎందుకంటే దేవుడు అనే ఒక సెంటిమెంటు, ఒక పాజిటివ్ వైబ్రేషను చాలా నెగిటివ్ వాటిని తుడిపేసిద్దని నా ఒపీనియను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, తల్లి తండ్రి కూడా అర్థం చేసుకో బరువు అనుకుంటే బిడ్డల్ని, కింద ఉన్న భూదేవికి కూడా బరుమే తల్లిదండ్రే బిడ్డని అర్థం చేసుకుని మొయ్యలేకపోతే కింద ఉన్న భూదేవికి కూడా బరువు అంటారు. అది అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడే కొంచెం కొంచెం అర్థం అవుతుంది. ఆ లైఫ్ అంటే ఏంటో కూడా చాలా బాగా అర్థం అవుతుంది. 13+ వస్తే 30 నుంచి 50 వరకు కొన్ని వీడియోస్ చూశాను నేను. ప్లస్ చాలా వరకు అందరినీ అవాయిడ్ చేసేసి దూరం పెట్టేస్తాం. కానీ జీవితం అంటే ఏంటో తెలిసేది కూడా అదే ఏజు. ఎవరు మనవాళ్ళు ఎవరు మనవాళ్ళు కాదు అనేది కూడా మనకి చాలా బాగా క్లారిటీ వచ్చే ఏజు. ఓకే, నో ప్రాబ్లం. నేను ఎవరిని ఉద్దేశించి కాదు ఈ వీడియో చేసేది, నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఎప్పుడన్నా మీకు పాజిటివ్గా లేదు, నెగిటివ్గా ఉంది మైండ్ సెట్, ఏంటో లైఫ్ అంటే ఉండాలనిపించట్లేదు, లైఫ్ని ఇక స్టాప్ చేసేద్దాం అనిపించినప్పుడు ఒక్కసారి ఎవ్వరి గురించి ఆలోచించొద్దు. ఒక్కడే చెప్తున్నా, మీకు ఇష్టమైన గాడ్ ఎవరున్నా ఆ గాడ్ దగ్గరికి వెళ్ళిపోండి, ఆ గాడ్తో మాట్లాడండి, కొంచెం సేపు స్పెండ్ చేయండి, మీకు నచ్చిన ఫుడ్ తినండి, నచ్చిన డ్రెస్ వేసుకోండి, నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, కాసేపు ఆ నెగిటివ్ని తీసేసేయడానికి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. ఎందుకు అంటే అది అంతేనండి, మంచి అయినా ఉండేది మనలోనే, చెడైనా మనలోనే ఉంటుంది. కాబట్టి తీయడము తీయకపోవడము అది మీలోనే ఉంటుంది. ఏదైనా మనం ఏది కావాలన్నా, ఏది పొందాలన్నా, ఎన్ని ఆశలు ఉన్నా ఆశల్ని చివరి వరకు ట్రై చేయాలి. ఇంకా అవ్వకపోతే వదిలేయాలి. కానీ అలాంటప్పుడు చిన్న చిన్న వాటికి ఫ్యామిలీ పర్పస్ కానీ, బయట పర్పస్ కానీ, ఫైనాన్షియల్ పర్పస్ కానీ ఎన్నో వస్తాయండి. ఎన్నో కలిపి కూడితే